తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. చాలా కాలం తర్వాత, ఏడాది తర్వాత రాశిలోనే శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. అలాగనే రెండవ స్థానంలో కుజుడు కూడా స్వక్షేత్ర సంచార స్థితి. ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు, రుణ రోగ శత్రుకారకుడు కుజ భగవానుడు, బుద్ధికారకుడు త్రిగ్రహ సంచార స్థితి. వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఓపిక, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన, దానము, ధర్మము, భజన, కీర్తన, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అనేక రకాలమైనటువంటి నూతన వస్త్ర ఆభరణాలు, బంగారు ఆభరణాలు, ఇంటికి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క క్రయ విక్రయాలతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. సంతాన స్థానంలో రాహు, రుణరోగ శత్రు స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయనప్పుడు, దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. వాహనం ఉంది కదా, రోడ్డు ఉంది కదా, నా ఇష్టం వచ్చేటప్పుడు నేను ప్రయాణం చేస్తాను అంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. కనుక వాతావరణానికి అనుకూలంగా, పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా, మనము ఇబ్బంది పెట్టకుండా ప్రయాణం చేయగలిగితే గమ్యానికి చేరుకుంటాం. జీవితం అనేది ఆనందకరంగా పొందుతాం. అదే కాకుండా 12 సంవత్సరాల తర్వాత రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో ప్రమోషన్స్ రావడం, స్థల మార్పు, గృహ మార్పు యోగదాయకంగా గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో తులారాశి వారు మహాదేవుడి దగ్గర మాస శివరాత్రి సోమవారం రోజున, అమావాస్య గురువారం సందర్భంగా సంపూర్ణమైనటువంటి బొబ్బర్ల పిండితో చేసినటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో వెన్నను, అంటే వేడి చేయని వెన్నను వేసి దీపాన్ని వెలిగింపచేసి సంపూర్ణమైనటువంటి నవధాన్యములను లేక బియ్యంను నానబెట్టి, అంటే ముందు రోజు రాత్రే నానబెట్టి ఆ ధాన్యమును మహాదేవుడితో దగ్గర అర్చన మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకొని ఈ దీప దానమును నవధాన్య సహిత రుద్రాభిషేకం చేసినటువంటి దానము చేయడం వలన గ్రహ దోషం తొలగుతుంది. సినిమా రంగాల్లో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, సాంకేతిక రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.